ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు మీద మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు, వాటిని పెంచి ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్నటువంటి తీరుని టార్గెట్ చేస్తూ జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. చంద్రబాబు గారు ప్రజలకిచ్చిన వాగ్దానాల మీద ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టో మీద ఇంతటి తేలికతనమా? ప్రజలకిచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకి, పిల్లలకి, రైతులకి ఇంత ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ ఏకిపారేశారు. అధికారంలోకొస్తే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు మేమిస్తున్న అమ్మఒడి పథకాన్ని కూడా మీరే ఆపేశారు. కావాలనే ఇట్లా జేస్తున్నారు. ప్రజలకి మేము మంచి మంచి పథకాలను ఎప్పటికప్పుడు ఇచ్చేలాగా ఆర్థికంగా రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నా గాని ఇవ్వడానికి ప్రయత్నాలు చేశాం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకి దారుణమైనటువంటి ద్రోహం చేస్తున్నారు. కూటమిని 164 సీట్లిచ్చి మమ్మల్ని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసినటువంటి ప్రజల తరఫున 11 సీట్లున్న మేము పోరాడుతున్నా మీరు పోరాడలేకపోతున్నారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో మాత్రం మీరు చెప్పలేని పరిస్థితి అని జగన్ ఆక్షేపించారు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్‌లో తేల్చి చెప్పేశారన్నారు. ఇంతకన్నా దారుణమైన మోసం ఏముంటుందా? ఇంతకైనా పచ్చిగా దగ ఏదన్నా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయడం, ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాలను తొంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అంటూ జగన్ సీరియస్ అయ్యారు. మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలాగే ఉందని జగన్ ఆరోపించారు. ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లకు సంబంధించి అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని విమర్శించారు. అదిగో ఇదిగో అంటూ రీకులిస్తున్నారు గానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి ఆ ఏడాదే 2019 అక్టోబర్‌లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 చొప్పున 53,00,000 రైతుల చేతిలో 34,000 తాము పెట్టామని, 34,000 కోట్లు తాము పెట్టామని కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారని, ఇప్పటికి ఒక్క పైసా ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అలాగే ప్రతి పిల్లాడికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం అనేటువంటి మోసము, రైతులకు పెట్టుబడిగా సాయం 20,000 ఇస్తామన్నది మోసమే. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకి 18,000 అన్నది మోసమే. నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి 36,000 మోసమే అని జగన్ విమర్శించారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకి 48,000 ఇస్తామన్నది మోసమేనని, ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకి మీరు చేసింది మోసమేనని అన్నారు. ఈ మోసాలన్నిటికి తోడు మీ పాలనలో ప్రజల మీద కొత్త ఛార్జీల బాదుడు పడుతోందని జగన్ గుర్తు చేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటికి బయటకొస్తున్నాయని చంద్రబాబుకి జగన్ తెలిపారు. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయని, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.